దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్లాడండి. వారికి ఉదయకాలాన్ని బట్టి దేవానికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. బాగున్నారు, ఖచ్చితంగా బాగుంటారని నేను విశ్వసిస్తున్నాము. మన బాగు చూసేవాడు మన దేవుడు కాబట్టి దేవుని మనము వెంబడిస్తున్నాము. ఈ లోకంలో మనకు వచ్చే ఏ ఇరుకైనా ఏ ఇబ్బంది అయినా వాటన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు. వాటన్నిటిని ఓర్చుకునే శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కేవలము నిరీక్షణకు ఆధారమైన దేవుని మీద మనం ఆధారపడాలా. పరిస్థితుల వైపు మనం చూడకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన కృప మనకు తోడుగా ఉందని విశ్వసించి మనం ముందుకు వెళ్ళినప్పుడు సమస్తాన్ని మనం జయిస్తాము. దీనిని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, ఉదయకాలం మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. యోహాను సువార్త 18వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ జర్నీ, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి కార్యములన్నింటినీ మనం తలపోస్తున్నాము. అసలు ప్రభువును ఎందుకు సిలువకు అప్పగించారు, ప్రభు చేసినటువంటి దోషాలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా అందరికీ ఒక ప్రశ్నగా మిగులుతుంది. కొంతమంది అనుకుంటారు ఇది ఒక కట్టుకథలే అనుకుంటారు. కొంతమంది ఏమంటారంటే చాలా మంది ఇలా చేస్తున్నారు, వాళ్ళలో ఈయన కూడా ఒకటేలే అని కూడా అనుకుంటారు. కానివ్వండి, కావచ్చు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, అంటే అందరికీ స్వాతంత్రం. అయితే హృదయము దేవునితో మనం లీనం చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క మర్మము మనకు అర్థమవుతుంది. కామెంట్స్ ఎన్నైనా చేయొచ్చు, కౌంటర్స్ ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ ఏది నిజము ఏది నిజం కాదు అనేది గ్రహించాలంటే దేవుడు మన మనోనేత్రం తెలిస్తేనే మనకు అర్థమవుతుంది. దేవుడు మన మనోనేత్రం తెరవాలంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవునిని ఆనుకున్నప్పుడు, దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవునిలో ఉండేటువంటి ఆ మర్మం మనకు బయలుపరుస్తాడు. అంతే సీక్రెట్. అంతేకాని మనం కామెంట్ చేసే వాళ్ళల్లో ఒకళ్ళగా మనం మిగిలిపోకుండా, ఎల్లప్పుడూ తప్పులు ఎతికే వారంగా మనం ఉండకుండా, మన తప్పులు మనం గ్రహించి వాటిని సరి చేసుకున్నట్టుకు దేవుని కృపను ఆశ్రయించినప్పుడు మనము సమాధానకరమైన మార్గంలో నడుస్తాము. ప్రభువుని యేసుక్రీస్తు 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో అయితే ఆయన ఆ పస్కా అయిపోయిన వెంటనే తన శిష్యులందరినీ ఆయన ఒక దగ్గర ఆయన పోగు చేసుకొని వాళ్ళందరితో కొన్ని మాటలు మాట్లాడుతూ దేవునికి ఆయనకు ఉండేటువంటి సంబంధము, మరలా ఆయన ఈ లోకాన్ని విడిచిన తర్వాత వాళ్ళని అనాథులుగా విడిచిపెట్టనని, వాళ్ళందరినీ బలపరచమని దేవుని దగ్గర ఒక రిక్వెస్ట్ తో కలిగినటువంటి ఒక విజ్ఞాపన ప్రార్థన 17వ అధ్యాయంలో చేస్తారు. అది శిష్యులు భద్రపరచబడాలని, ఎక్కడ విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా, అంటే రాబోయేటువంటి మరణాన్ని ఆయన తలపోసుకుంటూ ఆ మరణాన్ని చూసి వీళ్ళు చల్లా చెదురు అయిపోకుండా వీళ్ళు స్థిరమైనటువంటి పునాదిలో నిలవబడి రానున్న రోజుల్లో ఈ ప్రపంచానికి సత్యం, వాళ్ళు చూసిన సత్యము, వాళ్ళు వినిన సత్యము, వాళ్ళు కనిన సత్యము లోకానికి తెలియచేయటకు వాళ్ళను వాడుకునే దాని కొరకు ఆయన వారిని బలపరచమని దేవుని దగ్గర ప్రార్థన చేసినటువంటి సన్నివేశము యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తాము. ఈ 18వ అధ్యాయంలో ఇదంతా దేవునికి ఒక బాధ్యత, అంటే ఈ యొక్క శిష్యుల పట్ల ఒక బాధ్యతను అప్పగించి వాళ్ళందరూ మరలా వాడుక చొప్పున ప్రార్థన చేయటకు కెద్రోను అనేటువంటి వాగు ఉంటుంది, అక్కడ ఒక తోట ఉంటుంది. ఆ తోటలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి అలవాటు. అలా వాళ్ళు వెళ్ళే సమయంలో అక్కడ ఆ తోట దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థనకు మొదలు పెట్టాలనేటువంటి సమయంలో వెంటనే యూదులు ఏం చేస్తున్నారంటే, మనము విన్నాం, ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే 33 వెండి నాణ్యాలకు ప్రభువును వాళ్ళకు అమ్మేస్తున్నాడు. ఆయనను పట్టిస్తానని వాళ్ళకు ఒప్పందం చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే, వీళ్ళు ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటారో ఆ ప్రాంతానికి ఈ ఇస్కరియోతు యూదా అక్కడ ఉండేటువంటి ప్రధాన యాజకుని యొక్క వాళ్ళతో ఉండేటువంటి, వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ సైన్యాన్ని తీసుకొని వాళ్ళతో ఆయుధాలతో అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు అటు ఇటు ఎత్తుకుంటుండేటప్పుడు ప్రభు అడుగుతారు, ఎవరి కొరకు ఎత్తుకుంటున్నారు, మీకు ఎవరు కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు మాకు నజరేయుకు సంబంధించినటువంటి నజరేయుడైనటువంటి యేసు మాకు కావాలా అని వాళ్ళు అడుగుతారు. అంటే చీకటిలో వాళ్ళు డివిటీలు పెట్టుకొని ఉంటారు, స్పష్టంగా ఎవరు ఏంది అనేది అర్థం కాదు. అప్పుడు ప్రభు నేనే ఆ నజరేయుని యేసుని అనగానే వాళ్ళు ఆ మాట వినగానే షాక్ అయి పడిపోతారు. మరలా లేస్తారు. మరలా వెతుకుతూ ఉండేటువంటి టైంలో మీరు మరలా ఎవరిని వెతుకుతున్నారు అంటే, ఇదిగో యేసుని వెతుకుతున్నామంటారు. వెంటనే నేనే అన్నప్పుడు ఇస్కరియోతు యూదా కూడా వాళ్ళల్లో ఉంటాడనమాట. అప్పుడు ఎప్పుడైతే ప్రభువును పట్టుకుంటారో ఆయన బంధించే దాని వరకు సైనికులు ముందుకు వస్తారు. అప్పుడు పేతురు ఏం చేస్తాడు, ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు ఆయన వరలో నుంచి కత్తి తీసి ఆ పట్టుకొని ప్రభువును బంధించబోయేటువంటి వ్యక్తిని ఈ చెవిని నరుకుతాడు. వెంటనే ప్రభువు ఒప్పుకూడదని
అలాంటి రాజ్యం మంది కాదు, అంటే రక్తముతో సంబంధించిన రాజ్యం మంది కాదు, అలా నువ్వు చేయొద్దు అని ఆ యొక్క చెవిని తీసుకొని అంటే మల్కు అనేటువంటి వ్యక్తి ఆయన్ని బంధించాలనేటువంటి వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క చెవిని మరలా ప్రభు ఏం చేస్తారంటే అంటిస్తారు. అది ఒక మహా అద్భుతం. వెంటనే ఆయన పట్టుకున్నప్పుడు అప్పుడు వెంటనే అడుగుతారు, ఎందుకు మీరు నన్ను ఇలా పట్టుకుంటున్నారు, నేను ఏం తప్పు చేశానని అని అడిగినప్పుడు, నేను బహిరంగంగా నేనేం చేస్తాను, ఎక్కడ నేను ఏ విధమైనటువంటి అబద్ధాలు చెప్పలేదు కదా, నేను సత్యాన్ని బోధించాను, మీ సమాజ మందిరాలను బోధించాను, అప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇంత రహస్యంగా ఇంత బందోబస్తుగా నన్ను బంధిస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఆయన్ని తీసుకుని బయలుదేరుతారు. తీసుకుని బయలుదేరినప్పుడు అప్పుడు ప్రధాన యాజకుడు ఎవరుగా ఉంటారంటే కైఫా అనేవాడు ప్రధాన యాజకుడుగా ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే ముందు అన్న అనేటువంటి ఒక ప్రధాన యాజకుడి యొక్క మేనమామ ఉంటాడు, ఆయన దగ్గరికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆయన నిలబెట్టినప్పుడు ఆయన అడుగుతారు, ఎందుకు అసలు ఏం తప్పు చేశావు, అసలు నువ్వు బోధించింది నిజమేనా, నువ్వు నీ శిష్యులు బోధించింది ఇదేనా అని అడిగినప్పుడు ఆయన, మీకు తెలీదా మీ సమాజ మందిరంలో నేను ఇవన్నీ చెప్పలేదా, నేను ఏమైనా అబద్ధం చెప్పానా అని ఆయన అన్నప్పుడు అక్కడ ప్రధాన యాజకుని దగ్గర ఉండేటువంటి ఆ సైనికుడు ప్రభుని కొడతాడు. అప్పుడు ప్రభు ఆయన నిలదీస్తాడు, నన్ను ఎందుకు కొడుతున్నావు, నేనేం తప్పు చెప్పలేదే, నేను నిజానికి చెప్తే నువ్వు ఎందుకు కొడుతున్నావు అన్నప్పుడు వెంటనే మరో అక్కడి నుంచి అన్న దగ్గర నుంచి కైఫా దగ్గరికి తీసుకెళ్తాడు. కైఫా ఏం చెప్తుంటాడంటే ఆ సంవత్సర ప్రధాన యాజకుడు అన్న ఆయన ఏమని ఉంటాడంటే, మన అందరి కొరకు యూదులందరి కొరకు ఒక వ్యక్తి చనిపోవట అది మనకు ప్రయోజనకరము అనే మాట చెప్పుకుంటాడు. తర్వాత ఆయన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు పస్కా భుజించాలి కాబట్టి వాళ్ళు మైలు పడకూడదు కాబట్టి వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే పిలాతు దగ్గరికి పంపిస్తారు. ఆయన ఎక్కడికి పంపిస్తారంటే పిలాతు దగ్గరికి పంపిస్తారు. పిలాతు ఏం చేస్తాడంటే ఆయన ప్రశ్నిస్తాడు, నువ్వు యూదుల రాజువా అని అడిగితే, నేను నా రాజ్యము ఈ యొక్క భూ సంబంధమైంది కాదు అంటాడు. అంటే నీ రాజ్యం ఏది అంటే నాది పరలోక సంబంధమైన రాజ్యము, నాది నీతి రాజ్యం అంటాడు. ఆ నీతి రాజ్యం అన్న తర్వాత ఆయన మాటలకు ఆయనకు కొన్ని ఏం జరుగుతాయంటే అంటే ఆయన ఇచ్చేటువంటి ప్రతి మాటకి కౌంట్ ఇస్తా వస్తుంటాడు. తర్వాత ఆయన అట్లా ఆలోచించినప్పుడు, నువ్వు యూదుల రాజు అని మరలా గట్టిగా అడిగినప్పుడు నువ్వు అన్నట్టే అంటాడు ఆయన ప్రభుని వేసి. అప్పుడు ఆయన ఏ దోషము కనిపించదు. వెంటనే వాళ్ళందరినీ పిలిపించి యూదులను, చూడండి వీళ్ళు ఏ దోషము నాలో కనిపించటం లేదు, కాబట్టి మీ ధర్మశాస్త్రం ప్రకారము ఈయన మీరేమైనా చేయండి, నా దగ్గర అయితే ఈయన్ని శిక్షించే దాని కొరకు ఈయనలో ఏ దోషము నాకు కనిపించడం లేదని క్లియర్ కట్ గా పిలాతు చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మా ధర్మశాస్త్రంలో ఎవరిని చంపేటువంటి అధికారం మాకు లేదు, అంటే ధర్మశాస్త్రంలో ఒక నరుని చంపేటువంటి అధికారం ఎవరికీ లేదు, కాబట్టి ఆ పని నువ్వే చేయాలా అని మరలా వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మీద మరలా ఆయన రిక్వెస్ట్ చేసుకుంటుంటాయి. అప్పుడు ఆయన అంటాడు, సరేనయ్యా నేను చంపాలంటే కూడా ఆయన ఏ తప్పు నాకు కల్పించలేదు, నేను ఒక పని చేస్తాను, ప్రతి సంవత్సరము ఈ పస్కా సమయంలో నాకుండేటువంటి అధికారం చొప్పున నేనేం చేస్తానంటే ఎవరినో ఒకడు ఖైదీగా ఉండేవాడిని విడిచిపెట్టేటువంటి ఆనవాయితీ ఉంది, అది నాకు అధికారం, కాబట్టి ఈయనలో ఏ దోషము నాకు కనబడటం లేదు, కాబట్టి ఈయన నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను అని ఆయన అంటాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు వద్దనే వద్దు, ఆయన ఏమాత్రం విడిచిపెడితే మేము ఒప్పుకో, అయితే మీకు అధికారం చొప్పున ఒకవేళ మీరు ఎవరినైనా విడిచిపెట్టాలనుకుంటే బందిపోటు దొంగగా ఉంటున్నాడు బరబ్బా అనేవాడు ఒక బందిపోటు దొంగగా ఉంటున్నాడు, ఆ బరబ్బాని మీరు వదలండి, అంతేకానివ్వండి ఈయన వదిలితే మాత్రము మేము ఒప్పుకోమంటున్నారు. చూడండి, సత్యానికి ఆయన రాజుగా ఉంటున్నాడు, ఆయన ఈ లోకంలో పుట్టింది మొదలుకొని ఆయన చనిపోయే వరకు ఏ పాపము ఆయనలో లేదు, ఏ దోషము లేదు అని పిలాతే కరెక్ట్ గా చెప్తున్నాడు. కానీ వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఒక ఈర్ష, ఒక ద్వేషం, ఆయన చేసినటువంటి మంచి కార్యాలు సహించలేక వాళ్ళు ఒక్కటంటే ఒక్క పని కూడా మంచి పని చేయలేని వారు, కాబట్టి ఈయన ఎక్కడ మంచిగా పాపులర్ అయిపోతున్నాడు, ప్రజలందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారు, మా వైపు ఎవరు ఉంటారు, కాబట్టి ఈయనలో ఏముందంటే దోషము, ఈయన దైవ కుమారుడు అంటున్నాడు. ఆయన అంటాడు, నేనే కాదండి దైవ కుమారుడు,
దేవుని మీద ఎవరైతే ఆధారపడి దేవుడు చెప్పినట్టు ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ దైవములని లేఖనాల్లో రాయబడి ఉంది. మీరు కూడా దైవ కుమారులు అవుతారు దేవుడు చెప్పినట్టు వింటారా అంటే ఆ మాట వాళ్ళు వినరు. ఈయన దైవ కుమారుడు అన్నాడని, ఇది దైవ దూషణ చేస్తున్నాడు అనేటువంటి ఈ తప్పును వాళ్ళు ఆనాటి సమాజంలో దాన్ని ఏం చేస్తున్నారంటే ఆపాదించి, ఆయన మీద తప్పును ఆపాదించి ఆయన చంపించే దాని కొరకు వాళ్ళందరూ కుట్ర పనుకుంటారు. అంటే ద్వేషం, అసూయ, ఈర్ష్య కలుగుతుంది ప్రభు అంటే. ఆయన ఏ పాపం లేదు, ఎవరికి ఏ హాని చేయలేదు. ఈనాడు కూడా మన ప్రజల్లో మనం చూస్తుంటాము, అనవసరంగా కొంతమందిని ద్వేషిస్తుంటారు. వాళ్ళ పట్ల ఎక్కువగా అయినటువంటి ఆ ఈర్ష్యను కలిగి ఉంటారు. వాళ్ళంటేనే మేము తట్టుకోలేమండి, వాళ్ళంటే మాకు చాలా మంటండి అంటారు. కారణాలు ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రక్చర్ చూసినా, వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్ చూసినా, వాళ్ళకు ఉండేటువంటి హావభావాలను బట్టి, వాళ్ళకు ఉండేటువంటి కేడను బట్టి కొంతమంది ఏం చేస్తారంటే తట్టుకోలేరు. అది ఈర్ష్య. అదే విధంగా ప్రభువులో ఆ దైవత్వాన్ని చూసి ఈ యొక్క సైతాను మనుషులు ఏం చేస్తున్నారంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఏం చేయలేకపోతున్నారు, ఆయన దైవ కుమారుడని ఒప్పుకోలేకపోతున్నారు. దైవ కుమారుడు అన్నందుకే ఆయనలో ఉండేటువంటి తప్పు అని అది పెద్దదిగా చేసి ఆయన చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. అంటారు ప్రభు, చూడండి, దేవుని చేత అధికారం ఇవ్వకపోతే నన్ను ఎవడు కూడా టచ్ చేయలేడండి. ఇది దేవుని చేత మీకు ఎవరైతే అధికారం ఇస్తేనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి దేవుని అధికారానికి నేను ఒప్పుకుంటాను అంటాడు ఆయన. కాబట్టి నేను సమాజ మందిరంలో నేను అనుదినము వాక్యాన్ని ప్రకటించాను, దేవుని గురించి బోధ చేశాను, పరలోకం గురించి చెప్పాను, ఈ లోకంలో పాపాన్ని గురించి చెప్పాను. అప్పుడు నన్ను ఎవరు పట్టుకోలేరు. మీరు అందరూ విన్నారు కదా, ఈ రోజు నన్ను రహస్యంగా ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు నా మీద ఇంత ద్వేషాన్ని పెంచుకున్నారు అని అడుగుతుంటే వాళ్ళు అంటారు, నువ్వు దెయ్యాలు పట్టిన వాడివి, నువ్వు వ్యభిచారికి పుట్టిన వాడివి అని ప్రభువును వాళ్ళు చిత్రహింస కలిగినటువంటి మాటలతో ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు. ఆయన చంపాలని ఆ ఉండేటువంటి యూదా సమాజం అంతా కేకలు వేస్తున్నారు. కాబట్టి పిలాతు ఏమి చేయలేక నుంచి వెళ్ళిపోయినటువంటి సన్నివేశాన్ని చూస్తున్నాం. అంటే సత్యం ఇది అని ఒప్పుకుంటుంటే కూడా అబద్ధముగా ఆ సత్యాన్ని అబద్ధంగా చిత్రీకరించి దాన్ని ఏం చేస్తున్నారంటే ఒక నిండు ప్రాణాన్ని, అంటే ఒక నీతి పరుణ్ణి చంపేదాని కొరకు ఎంతో సాహసాన్ని, ధైర్యాన్ని కలుగుతారు. ఇంకొక సమయంలో అంటారు వాళ్ళు, అదే పిలాతు అంటాడు, ఇదిగో మీరు అన్నట్టే ఇంకా మీరు ఒప్పుకోవటం లేదు, కాబట్టి ఈ పాపానికి నాకు ఏ సంబంధం లేదని ఆయన చేతులు కడుక్కుంటే వాళ్ళు అంటారండి, చూడండి, ఈ పాపానికి మాకు, మా పిల్లలకు అందరం దీనికి కారణమని మేము ఒప్పుకుంటాం. ఆ ద్వేషం ఏందో, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత ఏందో మా మీద, మా బిడ్డల మీదకి రానియండి, కానీ ఈయన మాత్రం బ్రతికేదానికి వీలు లేదు అని అంతగా ద్వేషించారు ప్రభు. అయితే కూడా ఆయన సిలువలో అంటున్నారు, వీరేమి చేయించున్నారు, వీరు ఎరువురు అంటున్నారు. కాబట్టి ఆయనలో ప్రేమ ఉత్తి పడుతుంది. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అనేటువంటి మాట ఆ దినం మనం సిలువలో చూస్తాము. కాబట్టి ఈ లోకంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా అలాంటి త్యాగం చేయలేదు, అలాంటి మాటలు పలకలేదు, అంత చిత్రహింస ఎవరు పడలేదు. ఏ పాపము లేకుండా, ఏ విధమైనటువంటి నింద ఆయన మీద లేకుండా వీళ్ళు కావాలని దాన్ని చిత్రీకరించి ఆయన ఏం చేస్తున్నారండి, సిలువకు అప్పగిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎంతో మంది దేవుని కలిగి దేవునితో నడుస్తూ కూడా ఇంకా చెడ్డ పనుల్లో, చెడ్డ తలంపులో ఉండేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఇంకా ఆనాడు బాహాటంగా ఆయన 2026వ సంవత్సరం క్రితము ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ రోజు కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఎరిగి దేవునితో నడుస్తూ కూడా చెడ్డ పనులు చేస్తూ, చెడ్డ తలస్తూ దేవుని నామానికి దూషణ తెచ్చేవాళ్ళు కోకొల్లోలుగా ఉంటున్నారు. కాబట్టి అట్టివారు ఈ రోజు మనోనేత్రం తెరవబడాలని, దేవునికి మహిమార్థకరంగా ప్రతి ఒక్కరూ జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైతే సత్యాన్ని అమ్మివేయకుండా ఆ సత్యాన్ని ఎవరైతే భద్రపరుచుకుంటాడో ఆ జనుడు ధన్యుడవుతాడు. సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో సమస్తాన్ని దేవుడు ఉంచున్నాడు. ఆయన ఏమైనాడు, వాక్యమే. ఆయన ఏమయ్యాడు, కృపా సత్య సంపూర్ణుడుగా, అంటే ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ ఏంటంటే వాక్యమే. ఆ సమస్తము వాక్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ఎవరైతే అది కలిగి, ఎవరైతే ఆయన మీద ఆధారపడి సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, కొంతమంది అంటారు దేవుడికి తల్లి ఉందా, దేవుడికి తండ్రి ఉన్నాడా, దేవుడికి కుమారులు ఉంటారా, కుమార్తెలు ఉంటారా అని. లేదండి, అలా అనొద్దు దయచేసి. ఎందుకంటే మనము మామూలు మనుషుల్ని
తెలిసిన వాళ్ళని ఏం చేస్తున్నావు అంటే మంచిగా ఉంటే తండ్రి లాంటి మనకి ఏదైనా కష్టం తెలిస్తే అయ్యయ్యో దేవుడు లాగొచ్చి మా కష్టాన్ని తీర్చారండి, మీరే దేవుడు అండి అనేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే మనకు ఆయనకి ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకున్నాడంటే ఒక తండ్రి బిడ్డల లాంటి అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. అంటే దేవునికి దగ్గరగా మనం పోయేటువంటి విధంగా దేవుడు ఆయన కృపను చూపిస్తున్నాడు. అదే మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి చూస్తాము. ఆ తండ్రి ఎంత చెడ్డ పనులు చేసి వచ్చినప్పటికీ కూడా ఆ కుమారుడు మరలా మారు మనసు పొంది వస్తే క్షమిస్తున్నాడు. మరలా తను పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క కుమారత్వాన్ని మరలా అనుగ్రహిస్తున్నాడు. ఆయన కొరకు మంచి ఒక పశువును వధించి ఒక డిన్నర్ చేస్తున్నాడు. అధికారానికి సూచనగా ఉంగరాలు ఇస్తున్నాడు. మంచి వస్త్రం, తను పోగొట్టుకున్నటువంటి వస్త్రాన్ని మళ్ళా రాజవస్త్రాన్ని ఇస్తున్నాడు. అది తండ్రి ప్రేమ. కానీ ఈ రోజు తండ్రిని, దేవుణ్ణి తండ్రి అంటే ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల లోకం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలంటే దేవుణ్ణి అడగండి. మీ మనోనేత్రాలు తెరవబడితేనే ఆ దేవునికి మనకు ఉండేటువంటి సంబంధం ఎలాంటిదో అర్థమవుతుంది. కాబట్టి మా అందరికీ అది అర్థం కాదు. అందరికీ అర్థం కావాలంటే దేవునితో మనము ఆ సాంగత్యం కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే మన హృదయాలు తెరవబడతాయి. కాబట్టి తండ్రి చేత మనం ఆకర్షించబడితేనే ఆయన వైపు చూడగలము. ఆయన అంటే ఏందో మనకు అర్థమవుతుంది. ఆయన చేత ఆకర్షించబడని వాడు ఎప్పుడు కూడా గొర్రెలు ఎత్తుకుతుంటాడు, కౌంటర్లు ఇస్తుంటాడు, తప్పులు పట్టేదానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి మనము అలాంటి లిస్ట్ లో ఉండకుండా మన మనోనేత్రం తెరవబడాలని, సత్యాన్ని మనం గ్రహించాలని, ఆయనకి మహిమార్థకరంగా మనం జీవించి ఈ లోకంలో ఈ వ్యక్తిగత జీవితం కొరకు ఏదో పోరాటం, ఏదో ఈర్ష, ద్వేషం, అసూయ కలిగి ఉండకుండా సంపూర్ణమైన మనసులో చిన్న బిడ్డల్లాంటి ఆ మనసును కలిగి ఇప్పుడు కొట్టుకుంటారు, ఇప్పుడు తనుకుంటారు, కొంతసేపటికి అందరూ ఒకటైపోతారు. అలాంటి మనసును మనం కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాము. అట్టి కృపను దేవుడు మనకి ఇవ్వాలని, ఆనాటి ప్రజలు ఆ ప్రభువును ద్వేషించినట్టు ఈ రోజు మనం ద్వేషించే వరంగా ఉండకుండా ఆయన ప్రేమకు మనం పాత్రమై ఆయన నిరంతరము ప్రేమిస్తూ ఆయన నామాన్ని మహిమపరంగా ప్రార్థించుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతికి స్తోత్రం నాయన. నీ మహా కృపలో అద్భుతమైన ప్రేమలు ఇదే కాలం తండ్రి. అయా తండ్రి, ఈ పునరుద్ధాన దినములలో నాయన, ఈ పరిశుద్ధ దినములలో మిమ్మల్ని గురించి మేము ధ్యానించటకు, మిమ్మల్ని గురించి మేము తెలుసుకున్నట్టుకు, అనేకులకు తెలియచేట్టుకు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, కృపను బట్టి నాయన కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం. ఆయన దేవాది దేవ, ప్రతి ఒక్కరూ వినుటకు, గ్రహించటకు మనోనేత్రాన్ని తెరవండి. మీరేందో అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఇదిగో తండ్రి చేత ప్రతి ఒక్కరూ ఆకర్షించబడినట్లు కృపను అనుగ్రహించండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఏ జీవితంలో ఏ కొరత ఉందో, ఇంకా ద్వేషం, అసూయతో జీవిస్తున్నారు, ఎవరైతే నైనా ఆ మనుషులు చూసి మేము తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళంటే మాకు మంట అంటున్నారు, అలాంటి మనసును వాళ్ళలో నుంచి తీసివేసి అందరితో సమాధానం కలిగి ఇదిగో మీరు ఇచ్చేటువంటి ప్రేమను నిలిచి ఉండి ఆ సఖ్యత కలిగిన మనసును, సమాధానం కలిగిన మనసును, నీకు మహిమ తెచ్చే మనసును ప్రతి ఒక్కరూ కలిగి ఉండేందుకు కృపను అనుగ్రహించి ద్వేషం, అసూయ నుంచి విడిపించి దేవ గొప్ప సమాధానంతో, సంతోషంతో, హృదయం పరిశుద్ధాత్మతో నింపి ఆశీర్వదించమని మరలా మీ చిత్తమైతే మీ ప్రజలు మేము కలుసుకుని నామాన్ని మహిమపరచుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. తప్పకుండా వీడియో చూడండి. అనేకులకు మన వీడియో గురించి తెలియచేయండి. దేవుని మాటలు నా సొంత మాటలు కాదు, దేవుడు చేసినటువంటి కార్యములన్నీ తలపోసుకుంటున్నాం. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు మన ఛానల్ తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుకు మనం అందరము పురిగొప్పబడతాము, మనం అందరం ప్రోత్సహించబడదాము. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేసి దేవుని రాజ్యాన్ని కట్టుటకు అందరం ఆసక్తి కలిగి ఉన్నాము. మరలా మనం కలుసుకునే పర్యంతము ఆయన కృపాక్షేమములు మనకు, మన కుటుంబాలకు తోడుగా ఉండుగాక. ఆమేన్. షలోమ్.